పచ్చి దగ అది అయ్యింది. పోనీ అది అయిన తర్వాత సుప్రీంకోర్టు మందలించింది, ఏంది ఇది, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఆ తర్వాత అదుపులో ఉంచాలి కదా. కానీ దాన్ని నిరంతరం జనంలోకి, అంటే ఇక్కడ ఏ ముస్లిమో ఏ క్రిస్టియన్ వచ్చి మన మనోభావాలు నాశనం చేయలే. హిందువే దేవుడిని నేను నమ్ముతున్నానంటూ ఆ దేవుడిని నమ్మే భక్తుని దేవుడికి దూరం చేశాడు. నేను దేవుడికి సంబంధించి ప్యూర్గా నమ్ముతా. వెంకటేశ్వర స్వామిని మోసం చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయడం కానీ ఏళ్ల తరబడి సాగుతుందని నేను పొరపాటు కూడా నమ్మను. ఏళ్ల తరబడి సాగుతుంది అంటే ఆ దేవుడి మహిమని మనం చులకని చేసినట్టు, చిన్నబుచ్చినట్టు, మనోభావాలు గాయపడేది అక్కడ. అక్కడ నేను కళ్ళెదురుగుండా అబ్జర్వ్ చేసింది, కళ్ళెదురుగుండా చూసింది. మనం ఒక మంచి చేసాం దేవుడికి లేదా భక్తుడికి చేసాం, వెంటనే ఏదో ఒక మంచి మనకి జరుగుతుంది. నేను చాలాసార్లు, నాకు బాగా గుర్తు, నా జీతం ఎంత అప్పుడు స్టార్టింగ్లో 17,500 రూపాయలు. అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్లో 17,500 చేసి అక్కడికి పంపించారు. తర్వాత నాకు అక్కడ ఉండగానే 25 అయింది, 60,000 అయింది. కానీ తిరుపతితో వచ్చిన ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే బంధువులు ఎక్కువ వస్తారు. దర్శనానికి వచ్చే వాళ్ళందరూ హోటల్ రూములు వీటికంటే మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. మనకు కూడా తప్పు పట్టం, హ్యాపీ. మనం కూడా బంధువులు అందరూ అక్కడ ఉన్నప్పుడు వచ్చిన బంధువులు తర్వాత నాకు ఇంటికి ఎప్పుడు రాలి, అంతమంది వచ్చిన వాళ్ళు ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఎక్స్పెండిచర్ అయిపోతాం.